ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు సిర్రి బాలరాజు, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అక్రిటేషన్, ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మాణిక్యాలరావు కోరారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సింగవరపు సంజయ్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు వాసా సత్యనారాయణ, పోతుల గణేష్, పాలాడుగుల రామకృష్ణ, మోడియం ప్రసాద్, జేసీ వెంకట్, దుర్గా, ఎన్టీవీ నాగరాజు, సత్య, నానాజీరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కోలా రాము, కోడూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజు ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం, వారిని మనం ఈరోజు తప్పకుండా గౌరవించాలి. ఇదివరకు విలేకరులు అంటే గౌరవప్రదంగా ఉండేది. ఈరోజు సోషల్ మీడియా రావడం, సోషల్ మీడియాలో ప్రచురించేటువంటి వార్తలు కొన్ని నిజంగా ఉన్నాయి, కొన్ని అబద్ధంగా కూడా ప్రచురణ చేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఏదైతే విలేకరులు ఉన్నారో మీరందరి స్థాయి కూడా తగ్గించే విధంగా సోషల్ మీడియా పనిచేస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సందర్శించడం జరిగింది. మీరందరూ కూడా దయవుంచి అందరికీ పత్రికగా ఉన్నారు. ఎందుకంటే మా ప్రభుత్వంలో ఏదైతే మేము ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ మేము చేయాలని ముందుకెళ్తున్నామో దీన్ని తప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళండి. అలాగే మా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు మా శాసనసభ్యులతో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, తప్పకుండా మేము తీసుకుంటాం. అంతేగాని దయవుంచి ప్రభుత్వం మీద చేసేటువంటి కార్యక్రమం మీద ఏమాత్రం దుష్ప్రచారం చేయవద్దని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీడియా అంటే గౌరవప్రదంగా ఉంటున్నారు. మీడియాని మనం ఉపయోగించుకొని ఏదైతే మా ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కానీ మీరందరూ కూడా ప్రజల వద్దకు కానీ అధికారుల దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి కానీ మీరు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ఇళ్ళ విషయం చర్చించారు. మా నియోజకవర్గాలకు సంబంధించి ఒక 35-40% కొంతమంది ఇళ్ళ స్థలాలకు కేటాయించడం జరిగింది. మిగిలినది కూడా నేను ఆల్రెడీ మా మీడియా మిత్రులతో కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా వారికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఏదైతే కావాలని అనుకుంటున్నారో తప్పకుండా ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా మాకు వీలైనంత మా త్వరితగతిన వాటిని అందించే ఏర్పాటు చేస్తాం. మరియు